హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 95ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 95లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసే ముందు దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో రాణి. హలో పెద్దమ్మ, బాగున్నారా? బాగున్నాను రాణి, నువ్వెలా ఉన్నావు? పెద్దనాన్న, మీనాక్షి, సురేష్ అన్నయ్య, ప్రియాంక అక్క అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అక్కడంతా బాగేనా? చిన్నారి బాగుందా? చిన్నారి బాగుంది పెద్దమ్మ. మా హనీ పాప బాగుందా? చాలా బాగుంది. నీతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది, అందుకే కాల్ చేశాను. నేనే చేద్దాం అనుకున్నాను పెద్దమ్మ, కానీ అస్సలు వీలు కాలేదు. ఎవరితోని ఎంత ప్రేమగా మాట్లాడుతుంది మమ్మీ? మీనాక్షి అయితే ఇక్కడే ఉంది. ఎవరైనా ఫ్రెండ్ ఏమో. ఎవరితో మాట్లాడుతుంది మా అత్త? మా వదినతోనా అయింది. చిన్నారి పొన్నారి అంటుంది. వీళ్ళు రోజు ఫోన్లు చేసుకుంటా ముచ్చట్లు పెడతారు కావచ్చు. మా మమ్మీకి చెప్తావు వదిన సంగతి. ఏం ముచ్చట్లుంటాయి వీళ్ళకు? మా మీదనే ముచ్చట్లు పెడతారు. ఏం మాట్లాడుతుందో వింటా. మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులు అవుతుంది రాణి. సరితని నిన్ను చూడాలనిపిస్తుంది. ఎప్పుడైనా రావచ్చు కదా రాణి, రాజుని తీసుకొని. రాణి సరితనా? ఓ, వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటుంది కదా మమ్మీ. కూతురు గురించి పట్టించుకోవట్లేదు, కానీ రాణిని సరితని చూడాలనిపిస్తోందట. నేను యూఎస్లో ఉన్నప్పుడేమో ఏడ్చేది ఫోన్ చేసి, ఎప్పుడు వస్తావని. ఇప్పుడు వచ్చాక అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు రాణి సరితతో మాట్లాడమంత అవసరమా? వాళ్ళని చూడాలనిపిస్తోందట. అసలు నేనుండగా వాళ్ళని ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎలా చూడాలనిపిస్తుంది? మమ్మీ కొంచెం ఓవర్ చేస్తుంది. స్వప్నను కూడా మంచిగానే చూసుకుంటుంది. ఒక్క మాట అన్నది. నన్నైతే ఈ మధ్య ఇష్టం ఉన్నట్టు అంటుంది. ఇంట్లో వచ్చి కూర్చున్నా కదా, మా అత్తగారింటికి వెళ్ళాలేమో నేను. వచ్చి ఇక్కడ ఉంటున్నానని కోపం ఉన్నట్టుంది మమ్మీకి. ఎంత బాగా మాట్లాడుతుంది, ముద్దు మాటలతోని. తమ్ముడు ఇల్లు కొన్నాడు పెద్దమ్మ. అవును, తెలిసింది. లోన్ తీసుకున్నాడంట కదా? అవును పెద్దమ్మ. ఎందుకు రాని, మనం ఇంతమంది ఉన్నాం, తలా ఒక చేయిస్తే సరిపోతుంది కదా. లోన్ ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడే తల మీద భారం. లేదు పెద్దమ్మ, అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? వాడికి తెలియాలి కదా. అలా లోన్ తీసుకుంటేనే వాడికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇబ్బంది ఏముంది రాని, మేమందరము ఇలా హ్యాపీగా ఉన్నాం. మీ అమ్మ వాళ్ళు ఒక్కరే కదా అలా ఉంది. అది ఎప్పుడు తలలో భారం అలాగే ఉండిపోతుంది. ఈఎంఐ కట్టాలి అని. వదిన వాళ్ళ తమ్ముడు ఇల్లు కడితే మా అత్త ఇస్తుందా డబ్బులు? అబ్బా, ఎంత ఓవరాక్షన్ చేస్తుంది మా అత్త. గవాళ్ళకి డబ్బులు ఇచ్చడం అవసరమా? ఇట్లనే మొత్తం మా డబ్బులన్నీ పాడేస్తున్నారు. సురేష్ ఏమో కష్టపడి సంపాదిస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుందట. ఈమెకేంది, మంచిగా కూర్చొని తింటుంది. కష్టపడేటోళ్ళకి తెలుస్తుంది మామయ్యకు, సురేష్కి. ఇంక ఇట్లా ఎంతమందికి దానం చేసిందో. ఆల్రెడీ మా వదిన వాళ్ళ తమ్మునికి జాబ్ ఇప్పించిండ్రు. ఇవన్నీ మింగుతాడో ఏమో, ఎంత శాలరీ పెట్టిండ్రో. అందుకే ఇల్లు కొన్నాడు. అసలు వాడికి ఏమన్నా నచ్చో రాదో, ఏం రానో అని తీసుకొచ్చి జాబ్ ఇప్పించిండ్రు. ఏం మనుషులో ఏమో, అందరు మంచిగా పొక్కేయానికి జాబులు కొట్టేసిండ్రు ఇక్కడ. అసలు కంపెనీ నాది, నేనేమో జాబ్ చేస్తలేను. ఇక నేను బీటెక్ చేయలేనాయే. మా అత్త ఎప్పుడు నన్ను పో అంటది, కానీ బీటెక్ చేస్తే వస్తుండే. అసలు నాకేం రాదు. ఆయనతో నా ఇజ్జత్ పోతే. అందుకే ఈ ప్రియాంక వదిన చెప్పినట్టు బిజినెస్ చేసుకుంటా. అప్పుడు అందరికన్నా పైన నేనే ఉంటా. నేను కూడా సంపాదిస్తున్నా అని కాలర్ ఎగిరేస్తా. మా అత్తకి చుక్కలు చూపిస్తా. లేదు రాణి, ఒక్కసారి రండి కదా, నేను రాజుతోని మాట్లాడతాను. రావడానికి ట్రై చేస్తాను పెద్దమ్మ. ట్రై కాదు రాణి, శరత్కి రాజుకి ఫోన్ చేస్తాను మిమ్మల్ని ఇద్దరిని తీసుకొని రమ్మని. ఇక సరిత వాళ్ళ అత్తమ్మ, మామయ్య వీళ్ళందరూ వస్తారు కావచ్చు పెద్దమ్మ. వాళ్ళందరూ ఎందుకు? అసలైతే నాకు మీ ఇద్దరిని చూడాలనిపిస్తుంది, చాలా అంటే చాలా. అందుకే రాజుని శరత్ని కూడా పిలుస్తున్నాను. వాళ్ళు ఎలాగో ఆఫీస్కి వెళ్తారులే, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ డ్రాప్ చేయమని చెప్తాను. సరే పెద్దమ్మ. రాజు ఏమంటాడు?
నేను మాట్లాడతాను రాజుతోని. అది కాదు పెద్దమ్మ, ఆ అత్తమ్మ ఏమంటదో, అక్కడికి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం అంటదేమో. అనసూయతోటి నేను మాట్లాడతానులే. అనసూయ కూడా రాక చాలా రోజులు అవుతుంది. ఒకసారి నేనే అక్కడికి వస్తాను. అందరినీ చూసినట్టు అవుతుంది. బొంబాయి అక్కని కూడా చూడక చాలా రోజులైంది. వాళ్ళు ఎలాగో ఇక్కడికి రమ్మంటే రానే రారు, మొహమాటంతోని. వస్తామంటారు, అసలు రానే రారు. మీ మీదైతే చాలా బెంగ ఉంది రాణి. అయ్యో పెద్దమ్మ, వస్తాంలేండి, మీరు అలా మాట్లాడకండి. ఎందుకు రాణి, మీ ఇంటికి వచ్చినా, మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా నా తల్లి తరపు వాళ్ళతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మీరే మమ్మల్ని కన్న తల్లిలా చూసుకుంటారు పెద్దమ్మ, మాకే అలా అనిపిస్తుంది. సరే మరి, ఈ కబుర్లన్నీ ఫోన్లో కాదు, వచ్చాక మాట్లాడుకుందాం. సరే పెద్దమ్మ. హాయ్ రాణి. సరితకి చెప్పు, రెడీగా ఉండండి. నేను రాజుతో శరత్తో మాట్లాడి పెడతాను, ఓకేనా? సరే పెద్దమ్మ, బాయ్. స్వప్ననా? ఇక్కడే ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే లేచినట్టుంది. ఇప్పుడే లేచావా స్వప్న? ప్రొద్దునే లేచిన అత్తమ్మ. హనీ లేచింది. ఈరోజు ఎందుకో ప్రొద్దునే లేచిందంట. అసలైతే రోజు 11ంటికి లేస్తుంది. ఇవాళ ఏంటో మరి హనీ లేచిందని చెప్తోంది. మాట్లాడతావా స్వప్నతో? ఇది కావాలని నా గురించి అడుగుతుంది, నాకు తెలుసు. నేను ఏ టైంకి లేస్తా, ఎప్పుడు వంట, ఇవన్నీ తెలుసుకోవాలి. వదినా, నీ సంగతి చెప్తానుండు. అయినా ఇవన్నీ దానికి ఎందుకట? కాసేపు స్వప్నతో ఆడుకుందాం. హనీయా? హనీ బాగుంది రాణి. అసలు ఏడవనే ఏడవదు, చాలా బాగుంటుంది. అస్సలు సతాయించదు తెలుసా. ఎప్పుడు సురేషే ఎత్తుకుంటాడు. ప్రొద్దున్నే వాడికి డ్యూటీ లేవగానే, ఆఫీస్ నుంచి వచ్చాక. ఇంట్లో అయితే నేను మీనాక్షి. మీ స్వప్నకి ఏం పనే ఉండదు. ఎప్పుడో ఒకసారి అలా ఎత్తుకొని ఫీడింగ్ ఇస్తుంది అంతే. ఫీడింగ్ కోసమే ఉంది స్వప్న, మిగతా పనంతా మేమే. అస్సలు ఏడవదు మా దగ్గర. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేమే ఎక్కువ అలవాటు అయ్యాం తనకి. నాతోనే ఎఫెక్షనేట్గా ఉంటుంది, నాతోని, మీనాక్షితోటి, సురేష్ తోటి. పెద్దనాన్న ఎప్పుడో ఒకసారి ఎత్తుకుంటాడు. ముచ్చట చెప్పడం రాదు పెద్దనాన్నకి. అలానే చూస్తుంది. చూసి చూసి ఏడుపు స్టార్ట్ చేస్తుంది. కాకపోతే మనవరాల్ని ఒక్కసారైనా ఎత్తుకోవాలి రోజులో, లేకపోతే నిద్ర పట్టదు పెద్దనాన్నకి. ఇది ఎత్తుకోదు, మొత్తం సురేష్ ఎత్తుకుంటాడు. ఎట్లా చెప్తుంది? మాకే అలవాటట, మాకే అలవాటు. ఇప్పుడు ఏం చేస్తున్నావే మరి, ఎత్తుకొని కూసోక? మాట్లాడతావా స్వప్న? రాణి చేసింది. లేదత్తయ్య, నేను మళ్ళీ చేస్తా రాణికి, వదినకి. మాట్లాడినంటుంది. మీరు మాట్లాడుకుంటారా అప్పుడప్పుడు ఫోన్లో? రోజు మాట్లాడుకుంటాం. మాట్లాడుకోరా? ఎందుకు? వదిన మరదలు ఫోన్లో మాట్లాడుకుంటే ఏమవుతుంది? అప్పుడప్పుడైనా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడితేనే ఒకరికి తెలియనివి ఇంకొకరు నేర్చుకుంటారు. మాట్లాడు. అయ్యో, హనీ ఏడుస్తున్నట్టుంది అత్తమ్మ. అవసరమా స్వప్న నిరికిచ్చుడు? వాళ్ళు మాట్లాడుకుంటే నీకెందుకు, మాట్లాడకపోతే నీకెందుకు? వట్టిగా స్వప్నని బ్యాట్ చేయడం ఎందుకు? చూసావా ప్రియాంక, పరిగెత్తుకుంటూ ఎలా వెళ్ళిపోయిందో రాణితో మాట్లాడమంటే? నీకు అవసరమా మమ్మీ? వాళ్ళకి ఎన్నో ఉంటాయి, నువ్వు మాట్లాడమని ఎందుకు చెప్తున్నావు? అందరి మ్యాటర్స్లో అలా ఇంటర్ఫియర్ అవ్వద్దు. రాణి ఏమనుకుంటుంది స్వప్న గురించి? మన కోడల గురించి మనమే బ్యాట్ చేసుకోవాలా? ఏమైంది ఇప్పుడు? ఏం చేశాను నేను? ఎప్పుడు రాణి సరిత వీళ్ళేనా? నేను స్వప్న నీకు అవసరం లేదా? స్వప్న ఏమో అందరినీ విడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఉంటుంది కోడలిగా. నేను కన్న కూతుర్ని. మొన్నటిదాకా అసలు ఇంట్లో లేను. యూఎస్ నుండి వచ్చాను. అయితే ఏంటి, మా ఇద్దరి మీద నీకు లేదు, కనీసం కన్న కూతురైనా నా మీద కూడా లేదు. ఇప్పుడు రాణి సరిత నీకు చూడాలనిపిస్తుందా? తప్పేముంది, చాలా రోజులు అవుతుంది కదా, అందుకే అలా అడిగాను. చూడాలనిపించడేంది? ఎవరిని పడితే వాళ్ళని, ఆయన వాళ్ళని ఇంటికి రమ్మనుడేంది? నాకు నచ్చదు మమ్మీ. నాకేమనుకుంటాడు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రమ్మని? మీకు నచ్చకపోతే వాళ్ళతో మాట్లాడకండి. నా ఇంట్లో నాకు నచ్చినట్టు నేనుంటాను. మధ్యలో అల్లుడు అనుకోవడం ఏంటి ప్రియాంక? నాకు అర్థం కాదు. నాకు ఇష్టం లేదు మమ్మీ, ఎవరిని ఇంటికి రానివ్వక చెప్తున్నాను. ఇష్టం లేకపోతే వెళ్ళి మీ అత్తగారింట్లో ఉండు. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. నువ్వు చెప్పినట్టు నేను ఉండడం ఏంటి? వామ్మో, మమ్మీ రివర్స్ అయిందంటే అత్తగారింటికి వెళ్ళమని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. మమ్మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది కాదు మమ్మీ, నువ్వు వదిన ఎందుకు ఇరికించావు? వదిన గురించి ఎందుకు అలా చెప్తున్నావు?
లేటుగా లేస్తుంది అది ఇది అని. వదిన వాళ్ళ ముందు చులకన కాదా? నేను కావాలని అలా మాట్లాడాను. అర్థమవుతుంది మమ్మీ. కావాలని ఎందుకు అలా మాట్లాడడం? ఒకరిని హర్ట్ చేయడం ఎందుకు? మనం చెప్తే వినదు కదా. రోజు 11:30కి లేస్తుంది. అదేమైనా మంచి హ్యాబిటా? నువ్వు కూడా రోజు 10-10:30కి లేస్తున్నావు. ఎన్ని రోజులు? మార్చుకో హ్యాబిట్ని. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళొచ్చు కదా. ఏదైనా అనేది ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా అను మమ్మీ. అలా వాళ్ళతో వీళ్ళతో చెప్పకు. మమ్మల్ని అంటే నన్ను స్వప్నని. ఓహో, స్వప్న నువ్వు ఒకటైపోయారా? మంచిదే. నా గురించి కూడా ఏం చెప్తావో ఏంటో వాళ్ళకి. ఇంకా ఆపు ప్రియాంక. రాణి అసలు అక్కడ లేనే లేదు. కాల్ కట్ చేసి చాలాసేపు అయింది. నేను కావాలని అలా మాట్లాడాను. అర్థమైందా? అంటే స్వప్న వదినని ఇన్సల్ట్ చేసినట్టు యాక్ట్ చేసావా? రాణి లేదా అక్కడ? లేదు. నమ్మొచ్చా? నీ నమ్మకంతో నాకేంటి పని? రాణి ఫోన్లో లేనే లేదా? ఎంత యాక్టింగ్ చేస్తున్నావు మమ్మీ. వామ్మో, నేను అస్సలు నమ్మొద్దు. ఏంటి సంగతి? ప్రొద్దునే నా మీద పడుతున్నావు. ఏం లేదు మమ్మీ, నేను ఒకటి అడుగుదామని వచ్చాను. నువ్వు చూస్తే ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నావు చాలా బిజీగా. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏం లేదు మమ్మీ. ఏం డిసైడ్ చేసావు? డిసైడా? దేని గురించి? నేను డాడీ చెప్పే ఉంటాడు కదా, దాని గురించి ఏం డిసైడ్ చేసావని అడుగుతున్నాను. ఈ ఇంట్లో నీదే కదా మొత్తం డెసిషన్. నువ్వేది చెప్తే అదే వింటాడు కదా డాడీ. షట్ అప్ ప్రియాంక. ఆఫ్ కోర్స్ నాదే ఉంటుంది డెసిషన్. డాడీ నన్ను అడిగింది ఏ పని చేయడు. అసలేంటి? డాడీ నాకేం చెప్పలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు? నేను నిన్న డిస్కస్ చేశాను డాడీతో. నీకు చెప్పలేదంటే నేను నమ్మాలా? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు ప్రియాంక. డాడీ నాతో ఏం చెప్పలేదని చెప్తున్నాను. నువ్వు చెప్తే ఆలోచిస్తాను, లేకపోతే వదిలే. మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము. వెరీ గుడ్ ఐడియా. ఏం బిజినెస్? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ. మరెందుకు చెప్తున్నావు? నాతో మాట్లాడాలని ఎందుకు అంటున్నావు? వెళ్ళిపో. ప్రొద్దునే నాకు ఇలా వాదించడం అస్సలు నచ్చదు. మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. రోజంతా ఉంటుంది దీని ఎఫెక్ట్. డాడీని సురేష్ని పిలుస్తాను, వాళ్ళతో మాట్లాడు. నా వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు మమ్మీ? నేను నీ కూతురునే కదా. కూతురువే, ఎంత బాగా మాట్లాడుతున్నావో. ఇందాక అన్నావు కదా రాణి వాళ్ళ మమ్మీతో ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా? వాళ్ళ మమ్మీతో ఎందుకు, నాతో కూడా చాలా ప్రేమగా ఉంటుంది. రాణికి ఫోన్ చేసి మాట్లాడితే ఏమనుకున్నావో ఏమో నాకు తెలియదు, కానీ తనతో మాట్లాడితే నా పుట్టినిల్లు గుర్తొస్తుంది. మొత్తం రిలాక్స్ అయిపోతాను. స్ట్రెస్ అంతా పోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తున్నట్టుంది నాకు. బయటి వాళ్ళే ఎక్కువ అయ్యారు మమ్మీ నీకు. చెప్తున్నాను కదా ప్రియా, నువ్వెలా మాట్లాడుతున్నావు? ఎంత హర్టింగ్గా ఉంది తెలుసా నువ్వు అలా మాట్లాడుతుంటే. మొన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏమైంది అసలు నీకు? మాట మాట్లాడితే బంటి అంటావు, బంటి నీ కొడుకు అంటావు, నీ హస్బెండ్ని పట్టించుకోనంటావు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చదువుకున్న చదువు ఏంటి? నీ గోల్ ఏంటి? వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు ప్రియా. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీ చదువుని వృధా చేయకు. మన కంపెనీలో వర్క్ చేయరాదా? బిజినెస్ ఏంటి? అసలు బిజినెస్ గురించి నీకేం తెలుసు? చెప్పు ముందు. అది ఇప్పుడు నేను ఎవరికి చెప్పను. సీక్రెట్. అలా సీక్రెట్గా ఉంచితే నేనైతే అస్సలు ఒప్పుకోను. సీక్రెట్ ఏంటి? ఏం సంగతే? ఏం సీక్రెట్లు మాట్లాడతాన్రు? అత్తమ్మ, బామ్మ, మేము పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. పర్సనల్ లేదు, గడిది గుడ్డు లేదు. నా కోడలికి నాకు పర్సనల్ ఏంది పుర్సనల్? ఏమే పొమ్మంటావా నేను నీ నుంచి? వెళ్ళు నానమ్మ. మమ్మీ ఇక్కడ నుంచి అస్సలు లేవదు. నువ్వే వెళ్ళు. అవసరం లేదు అత్తమ్మ, కూర్చోండి. మీ ఇష్టం ఉన్న చోట మీరు కూర్చోవచ్చు. మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నది ఇక్కడ? ఆ గది నా కోడలు అంటే గిది. చూసినావే, నా కోడలు రాజేశ్వరి నాతో ఎట్లా మాట్లాడుతుందో. నువ్వు మాట్లాడే పద్ధతి ఎట్లుందే? ఇక్కడ నుంచి పో అంటావే నన్ను? ఒక్కరైపోయింది, ఇప్పుడు ఇద్దరు కలిసి నా క్లాస్ పెడతారా? అయినా నేనెందుకు భయపడాలి? నా ఇష్టం. నేను ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. నేను ఏ బిజినెస్ చేసుకుంటే నీకెందుకు మమ్మీ? ఆవు, అదేం చేసుకుంటే నీకెందుకే? చేసుకొని మరి చేసుకో. నాతో ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడ నుంచి అంటున్నాను. ఈ పాస్వాన్ల బిజినెస్ ఏం బిజినెస్ నాకు తెలియదు, కానీ నా కోడలికి చెప్పకపోతేవి. నా కొడుక్కి చెప్పి పైసలు గుంజామని చూస్తాను, నాకు తెలుసు. నానమ్మ, ఇది నీకు అనవసరం.
ఎంత అనవసరం? నా ఆస్తి నా కొడుకు నా సొమ్ము. అనవసరమైందే అనవసరం. అప్పుడేక మీ అత్తగారింటికి మీకు మీ అత్తగారు ఎన్ని కోట్లు పెడుతుందో చూస్తా. కోట్లేంటి? మమ్మీ తెలియనట్టే ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏందే బాగా బలిసి మాట్లాడతాను నా కోడల మీదకి? మూతి పనులు రాలగొడతా. ఏమో చిన్న పోరివి కూడా కాదు. దవడ మీదకి వెళ్ళి 4 అందుకుందామంటే ఎదుకెదినైనావు, పెళ్ళైంది, మొగుడు వచ్చిండు, అవ్వ మీదకి మరల పడతావే. అదేమంటుంది ఇప్పుడు? యాక్టింగ్ చేస్తుంది. నీకేం తెలుసు మా మమ్మీ గురించి? యాక్టింగ్ చేసుడేందే యాక్టింగు? అవును, ఇప్పటిదాకా రాణి ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేసింది స్వప్న వదినతోని. ఇట్లాంటి యాక్టింగ్లు మస్తు చేస్తుంది మమ్మీ. అదేమన్నా చేసుకుంటుంది, నీకెందుకే? నీకైతే 2 కోట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏంటి 2 కోట్ల? అదేంటి మళ్ళీ? నీకు తెలదానే? కొడుకు దగ్గరకు పోయి మొత్తుకుంటాను ఇద్దరు. నా కొడుకును 2 కోట్లు ఇవ్వమంటాను. దేనికి 2 కోట్లు? ఏంతో బిజినెస్ చేస్తారట బిజినెస్. నువ్వేమన్నా అనుకోయే రాజేశ్వరి, నీ అల్లుడైతే శుద్ధ మొద్దు లెక్కనే అనిపిస్తుంది నాకు. నానమ్మ, ఆడ అసలు చదువుకున్నాడో ఏమో, నాకైతే తెలియదు. ఒక్కనాడు ఉద్యోగం కోలేడు, ఆఫీస్ కోలేడు. ఓసారి బంటి ఏందో అడుగుతా ఉంటే చెప్తానన్నా లేడు. అసలు ఆయన అచ్చరాలో ఆఫీసు. ఇప్పుడు నా కొడుకును 2 కోట్లు ఇమ్మని సతాయించుతాను. ఏందో బిజినెస్ చేస్తారట బిజినెస్. 2 కోట్లు అంటే ఏందో 2 రూపాయలు అనుకుంటానో ఏమో. ఎట్లా వస్తాయి చెప్పాలకు? ఎంత కష్టపడితే వస్తాయో. ఏంటి ప్రియాంక నానమ్మ అనేది? నానమ్మకి ఏం తెలుసు బిజినెస్ గురించి? నీకు కూడా ఏం తెలుసు మమ్మీ? ఇంట్లోనే కూర్చుంటావు. నువ్వేమైనా బీటెక్ చేసావా అలాగా? యూఎస్లో జాబ్ చేసావా? అసలు ఏం తెలుసు మీ ఇద్దరికి? మాకేం తెలియనప్పుడు మాతో డిస్కస్ చేయొద్దు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు మాట్లాడుతున్నావు? మాకేం తెలియదు అన్నప్పుడు ఇక్కడికి రావద్దు. నేను నా కొడుకును గట్ల పెంచిన కాబట్టే ఇప్పుడు నువ్వు 4 మెతుకులు తింటానవే అవలేదానా? నా కొడుకు గంత సంపాదించిండంటే నేను పెంచిన నా కొడుకుని అట్లా. నీ తాత నేను కష్టపడ్డాం. బిజినెస్ గురించి ఏం తెలుసు అంటావా? మేము ఎంత కష్టపడి పైకి వచ్చిన పిల్లల్ని ప్రయోజకుల్ని చేసినా నీకేం తెలిసే? ఇక్కడ కూర్చొని తొత్త అంటే అయిపోయానా? అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, లండన్కి పోయినా అంటావు. నీ సొంత తెలివితోటి పోయినావే నువ్వు. అప్పుడు గన్ని పైసలు పెట్టి పంపించిన నిన్ను. నా కోడలు అద్దే అంటే నువ్వు లేదు. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతుందో. నెలకు పంపించడు ఇంకా వాళ్ళకు మనుక. వాళ్ళు జాబులు చేసినాక నువ్వు పంపించడేంది? అసలు ఆడ కూడా ఉద్యోగాలు చేసి రాటిగానే తినుకుంటావా అన్నారు. నువ్వు పంపించినట్టు. మరి ఇది ఖర్చులకు పంపించింది. గన్ని రోజులు ఉన్నవా అనే ఏం సంపాదించినట్టు? ఆ పైసా అంతా ఏం చేసినావు? 2 కోట్లు కాదు 10 కోట్లు జమ వేయాలి నువ్వు వాడుండి. జీతం చిన్నగా ఉంటుందా అమెరికాలో? నాకు తెలియదు అనుకుంటానావే. నా చిన్న కొడుకు కానే ఉన్నాడు అమెరికాలో. అన్నోసారి బిడ్డను కలిసిరారా అని చెప్పిన. ఆడ వచ్చినప్పుడు ఇద్దరు ఇంట్లోనే తినుకుంటావంట అన్నట్టుగానే. ఏ కంపెనీలో చేస్తానంటే పేరు కూడా చెప్పలేవట నువ్వు. నాకు అసలు అప్పటి నుంచే డౌట్ కొడుతుంది మీరు అసలు ఏం చేస్తాను అని. అక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు బాగుంటాయి. ఎంత సంపాదించినా సరిపోవు. అర్థమవుతుందా? ఎంత సంపాదించినా సరిపోవా? పైసాడ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ జమ చేసుకోవచ్చు, ఎక్కువ సంపాదించవచ్చు అనే ఆడుకోయి ఉద్యోగాలు చేస్తారు. తీట ఎక్కువ చేస్తారు అనుకుంటాను మీ లెక్క. ఇది పైసలు పంపించుడు సరే, మీరు ఆడుకోవుడు సరే. ఇంకా నయం ఈయనే మునిగిండ్రు. మళ్ళీ పోతా అంటే మళ్ళీ ఎంత ఖర్చు అవును. నా చిన్న కొడుకు ఏండ్ల నుంచి ఉంటాడాడా. మొత్తం ఫ్యామిలీ అంతా ఆనే సెటిల్ అయింది. ఖర్చులు పిచ్చులు అంటవేందే? ఆడు పంపించిన పైసలతోటి ఎన్న భూములు జాగాలు కొన్నా తెలుసా నేను? అంత సంపాదించిండాడు. నువ్వు ఒక్కనాడన్నా మరి మమ్మీకి ఇన్ని జమ అయినాయి, మమ్మీకి జాగోను, మమ్మీకి బంగారం కొను అని మనం చెప్పినావే. ఇది పంపించుడు, నా కొడుకు పంపించుడు, ఆ సురేష్ గారు పంపించుడు, ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు పంపించుడు. ఏం చేసిండ్రు పైసా అంతా? అన్ని కోట్లయితే అవన్నీ అవునే పొరగాని లాగమవుతాండ్రు. ఏం పెంపకమే నీ పెంపకం పాడుగాను. అడుగు పైసా అంతా ఏం చేసిండ్రు అడుగు. వినిపిస్తోందా ప్రియా? మేమందరం పంపించిన డబ్బుల్ని పక్కకు పెట్టు. మీరు అసలు ఎక్కడ వర్క్ చేశారు? ఎంతకి వర్క్ చేశారు? ఆ డబ్బంతా ఏం చేశారు చెప్పు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక నాగార్జునని నిన్ను కూర్చోబెట్టి అడుగుతాను. ఇద్దరు ప్రిపేర్ అయ్యారండి. అసలు ఏంటో మీరేమనుకుంటున్నారు? డబ్బంతా ఏం చేస్తున్నారు? అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పిల్లలు ఎందుకు అనట్లేదు? ఇవన్నీ అడుగుతాను. అల్లుడికి చెప్పు. అసలు నీతో మాట్లాడను మమ్మీ. నేను డాడీతోనే మాట్లాడతాను. నీ ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను కూడా కూర్చుంటా మీ మీటింగ్లో. నేను అడిగి పారెత్తాగు. మీ మీటింగ్ ఏంటి, తొక్కేంటి? నేనెందుకు సమాధానం చెప్పాలి నీకు మమ్మీ? ఆయన ఎందుకు నీకు సమాధానం చెప్పాలి?
ఎందుకంటే మా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి. బాగా పోతుంది మళ్ళా చెప్పక. పోనీ అత్తమ్మ, ఇది అసలే చాలా సెన్సిటివ్. బాధపడుతుంది. ఎక్కువగా తిట్టకండి. ఇది సెన్సిటివేనే. ఆడే దీన్ని ఎట్లా తయారు చేస్తాడు. ముందు ఆన్ సంగతి చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఇదంతా మాట్లాడి ఎత్తలేదంటే పోతేనేమో దీని వెనుక సాటుకు జాక్కుంటా అన్నాడు. ఆడంగులోని లెక్క అస్సలు మాట్లాడాడు. ఇక నేనేమన్నా అడుగుతా అని నన్ను చూస్తేనే పారిపోతాడు. ఆవులేమోకపోడు. ఇప్పుడు ఇక ఇదంతా చదివినాం కదా అని బయటకు కూడా తీసుకురాదు చూడు. అందులోనే ఊసబెడుతుంది గూట్లే తాళం వేసి. ఆడంతా పిసబిత్తురాడు ఉన్నాడు సైకోమోకపోడు. ఆడేం చెప్తాడో ఇది అట్లే గుర్తుంది. ఏం చేస్తాడే మరి దీన్ని? వాడిని ఏం చేస్తాడు? చూద్దాం చూద్దాం అత్తమ్మ. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అవునా రాణి, దీని రాణి మొక్క అంగడిపోతే ఏమైందత్తమ్మా? చక్కగా మాట్లాడరాదానే? అంగడి పోతే బింగడి పోతే ఏం మాటలే అవి? మంచిగా మాట్లాడరాదా? రాని అని మంచిగా పిలిస్తే ఏమవుతుంది? నేను మంచిగానే పిలిచిన. ఫస్ట్ రాణి అనలే, తర్వాత రాణి మొక్క అంగడిపోతే అన్నా. అంటే ఏందే నీ పిసపాడుగాను? ఊకదే మాటనా? ఇగో నాకు అలవాటైంది. నేను గట్లనే మాట్లాడతా. బొంబాయి అదినే, బొంబాయి మొక్క అంగడిపోతే అని కూడా అంట. నన్ను కూడా అంటది వదినమ్మ, బేబీ మొక్క అంగడి పోను అంటది. దానికి పిసలేసింది. దాన్ని అనేటోళ్ళు లేరెవ్వరు. ఈ నానసీయ మొఖం అంగడి పోతే ఇట్లా అనాలే, చక్కగా అవుతుంది. మంచిగా మాట్లాడు. నాకు కోపం వచ్చినప్పుడు నేను గట్లే మాట్లాడతా. నీ కోపమే, నీ బతుకంతా నీ కోపమే కూడాలంటే ఎప్పుడు చక్కగా మాట్లాడినావని? అవునే, రాజేశ్వరి ఫోన్ చేసిందా అన్న నీకు? అవునత్తమ్మా, ఇంతకుముందే ఫోన్ చేసింది. అగజుడు చూసినావా అని? ఏంటిది? మరి రాజేశ్వరి గిట్లా ఫోన్ చేసిందని నాకు చెప్తాందా? అత్తమ్మ సప్న వాళ్ళ అత్త ఫోన్ చేసింది, ఇప్పటిదాకా మాట్లాడినా నాకు చెప్పింది ఒక మాట నాన్న. నువ్వు దానికి ఎవరు ఫోన్ చేసినా చెప్తావానే? బిడ్డ ఫోన్ చేసినా, అల్లుడు ఫోన్ చేసినా, అయ్యంపురాలు ఫోన్ చేసినా చెప్తావా? ఈ బర్రెదానికి ఎట్లా తెలిసింది? నేను లోపలనే ఉండి మాట్లాడినా కదా. స్వప్న గిట్టే చెప్పింది కావచ్చు. ఆ బర్రె మొక్క దానికి ఏడ పని లేదు. ఏదైనా దీనికి చెప్తుంది ఫోన్ చేసి. నీకెవరు చెప్పింది అత్తమ్మ? ఆ కోల్ చెప్తే నీకెందుకే? ఇంకెవరు? స్వప్నే చెప్పుంటుంది. స్వప్న రోజు 10 సార్లు ఫోన్ చేస్తుంది అనుకి. నా బిడ్డ నాకు ఫోన్ చేస్తుంది, నీకెందుకే? ఫోన్ చేస్తుంది అంటున్నాను అంతే. నాకెందుకు నీకెందుకు అనట్లేదు నేను. ఏమంటుంది? ఇద్దరు కలిసి నా మీద కారాలు మిరియాలు పోగులు నూరుతాండ్రా? నీ మీదనా? నా మీద కాకపోతే నా బిడ్డ మీద. గంతే కదా మీరిద్దరు ఫోన్లు వేసుకొని ముచ్చట్లు పెట్టేది. గందు కొరకే కదా. గందు కొరకే అయితే ఏంది? అవును, అందుకే అయితే ఏందే? నా బిడ్డ సేమ్ టు సేమ్. దానికి ఆ మాత్రం ప్రైవసీ ఇయ్యాలి నువ్వు. అర్థమవుతుందా? వాళ్ళతోటి మాట్లాడద్దు, వీళ్ళతోటి మాట్లాడద్దు అని రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు కోడళ్ళను. ఎక్కువ తక్కువ వేసినా అంటే తీసుకుపోయి జైలు ఎత్తారు చెప్తానా. అదెవరితోటి మాట్లాడితే నీకెందుకే? అదే మన మొగోళ్ళతోటి మాట్లాడుతుందా? పిసపిసేషాలు ఎత్తాందా? నేను ఎందుకు మాట్లాడినావు, ఎందుకు వేసినావు అని అడుగుతానన్నా? ఏం మాట్లాడినావే చెప్పు అని అడుగుతానా. చెప్పే, ఏం మాట్లాడినావు? మీ అత్తమ్మ, మామయ్య, రాజు, పిల్లలందరూ మంచిగా ఉన్నారా అని అడిగింది. అందరు మంచిగా ఉన్నారని చెప్పిన. తిన్నావా అని అడిగిందా? ఏం కూర వండినావు, పొద్దుగాల ఏం వండినావు, మధ్యాహ్నం ఏం వండినావు, సాయంత్రం ఏం వండినావు? నీ లెక్క తిండాపతి కాదా మీకు? గసంటి ఎందుకు అడుగుతుంది? మరి అది చెప్పేటి చూడు, అసలైంది చెప్తలేదు. నువ్వు మంచుకున్నావా, మా అమ్మ మంచుకున్నాడా, ఇక గివి మాట్లాడతారు ఎవడన్నా? ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ అలాగే మాట్లాడతారు. రోజు చేసుకుంటారు ఫోన్లు. రోజు ఫోన్లు చేసుకుంటే పేరు పేరున బాగున్నావా అని ఎందుకు అడుగుతుంది అత్తమ్మ? అయ్యో నువ్వు చెప్పేటి అన్నీ నిజాలే, ఇక నేను నమ్ముతా. చెప్పు నా బిడ్డ గురించి నా గురించి ఏం మాట్లాడింది చెప్పు. నా బిడ్డ గురించి ఏం మాట్లాడిందంటే చూడు చెప్పదు ఇక. స్వప్న మంచిగా ఉందా పెద్దమ్మ అని అడిగిన. ఇక్కడికి రాక బాగా రోజులైతుంది, ఒకసారి పంపించచ్చు కదా పెద్దమ్మ అని అడిగిన. నా బిడ్డను పంపిమని అడిగిన. అదే అవునత్తమ్మా, ఆ ప్రియాంక వచ్చినప్పటి నుంచి అసలు పంపిస్తలేదు కదా, ఒకసారి పంపిస్తే ఏమవుతుందని అడిగిన. అంటే ఏమంటుంది? అత్తగారింట్లో ఉండాలి కానీ ఉక్కుకి తల్లిగారింటికి పోడైంది అన్నది. అయ్యో పెద్దమ్మ, నేను ఉక్కుకి ఇప్పుడు తల్లిగారింటికి పోవాల్సి వస్తుంది. నేను పోయినప్పుడు మా అత్తమ్మ ఒక్కతే ఉంటుంది, ఫీల్ అవుతుంది. నేను పోయినప్పుడల్లా మీ స్వప్నను పంపించండి అని చెప్పిన. అంతే కదా అత్తమ్మ, నేను పోతే మీరు ఫీల్ అవుతారు కదా. స్వప్న వస్తే అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. నా బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చంపవుడేంది? నా బిడ్డ వచ్చినప్పుడు నువ్వు ఉండవా ఇంట్లో? ఎందుకత్తమ్మా, నేనుండి ఏం చేయాలి? ఈ బిడ్డ మీరు, మా అమ్మ నేను. నా బిడ్డకు
చిన్నదాన్ని చూడబుద్ధి అవుతుంది. ఏ చిన్నదాన్ని అంటే పోయిందే చిన్నారని ఎత్తుకో బుద్ధి అవుతుంది, ఆడియో బుద్ధి అవుతుంది. అవునిగా తల్లికి ఎత్తుకోబుద్ధి అవుతుంది, బిడ్డకి ఇంకా ఎత్తుకోబుద్ధి అవుతుంది. సరే స్వప్న వచ్చినప్పుడు గంట సేపు ఉండిపోతా. గంట సేపు ఉండిపోతా అంటవేమే, మరి 2 గంటలు ఉంటా. దీనికి ఏం పిసగిట పట్టింది ఏంది? నువ్వు పోతే దాన్ని కోడి చేసి పెడతాడే. అది వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ముసలిదాన్ని కూడా పట్టుకొస్తుంది. వాళ్ళిద్దరికి వంట ఓడి చేసి పెడతాడు. పోయినసారి గట్లే వాళ్ళు వచ్చినప్పుడే ఎగ్గొట్టినవు, ఎటో వీకినవు. ఇప్పుడు గిట్ల గట్ల పోతే మంచిగుంటా చెప్తాన్నా. ఆడబిడ్డ తార్పోలను అరుచుకోవాలి. అది అరుచుకుంటే నువ్వేం బిక్తావే? అరుచుకుంటాందో లేదో చూడద్దా, వంకలు పెట్టద్దా? ఎట్టు పోవలేదు, నా బిడ్డ వచ్చి పోయినాకనే పోవుడు. బాగా రోజులు అవుతుంది రాని, ఒకసారి రండి మిమ్మల్ని చూడబుద్ధి అవుతుంది అన్నది. ఓ నాన్న నాతోటి కూడా అన్నది, బాగా రోజులు అవుతుంది అనసూయ నువ్వు రాక అని. నేను సరే పోయేత్తా. మిమ్మల్ని కాదత్తమ్మా, మమ్మల్ని రమ్మన్నది. మిమ్మల్ని బొంబాయి పెద్దమ్మని చూడడానికి ఆమెనే వస్తుందట. మరి రాజుకు ఫోన్ చేస్తా అన్నది. ఎప్పుడు రమ్మంటుందో, రేపో ఎల్లుండో నాకు అర్థం కాదు. ఓ తన ఆడబిడ్డ అత్తింటికి పోతా అదే ఆడబిడ్డలే కదా అత్తమ్మ. ఆడబిడ్డ అత్తిల్లని ఎందుకు అనుకోవాలి? అది మా స్వప్నిల్లే కదా. నీకు సిగ్గులేదే కొంచెం కూడా? ఆడబిడ్డ ఇంటికి పోతాడు ఎవడన్నా? ఎందుకు అరే, నువ్వు రావా మా ఇంటికి? వచ్చి బర్రె తిన్నట్టు తినిపోతావు కానీ. ఎన్నడు వచ్చినా మా ఆటో 2-3 సార్లు వచ్చినాక అంతే. బొంబాయికి వచ్చి 2 నెలలు ఉంటాయి కదనే ఒకటేకి. నేను గడ 2 నెలలున్నా. ఇగో ఈడ మీ తమ్ముడు దీన్ని పట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసిండు. నాకేమరికి ఈడు ఎంజాయ్ చేస్తాడని అట్లా తెలిస్తే నేను అసలు పోకనే పోదు. ఈ బక్క పీసు మొక్క ఎడ దొరికిందో ఏమో మావానికి. ఏయ్, నన్ను ఎందుకు బక్క పీసు అంటున్నా? నువ్వు దొడ్డ పీసు చేండకపోయిన మొక్క దానా బాలి గుడ్లు ఇంత పెట్టుకొని చూస్తుంది. ఇడికి వచ్చేందుకు కూర్చున్నావే? పో నీ రూమ్లో కూర్చోపో. నా ఇష్టం ఉన్న దగ్గర కూర్చుంటా. ఏ నా ఇల్లు మంచిగుందే. ఇక నువ్వేమో నా ఇల్లు అంటావు, నా మొగుడు నా ఇల్లు అంటాడు. మా కోడలు రానేమో నా ఇల్లు అంటది, మా వాయననేమో నా పుట్టిల్లు అంటది. ఇక అందరికి మీ ఇల్లు అంటే మరి నా ఇల్లేదే. ఇది అందరి ఇల్లు, అర్థమైందా? నీ ఇల్లు నా ఇల్లు కాదు. మంచుకున్నారు, నన్ను ఏది విడిచిపెట్టకుండ్రి. అబ్బా అబ్బా అబ్బా, నా చుట్టూ ఎట్లా మోగిండ్రు చూడు, దయ్యాలు మోగినట్టు. అవునే రాని, దీని రాని మొక్క మంగడపోతే. ఎన్ని రూమ్లు కట్టిండే మీ తమ్ముడు? అది కట్టింది కాదత్తమ్మా, ఆల్రెడీ కట్టిందే కొన్నాడు. అబ్బో ఏ మాకు తెలియత్తి ఎన్ని రూమ్లు ఉన్నాయని అడుగుతానా. పెద్దగా సూపర్ ఉన్నదంట అంటే మావాడు వీడియో కాల్లో చూసిండు కదా. వీడియో కాల్ చేసినప్పుడు నువ్వు లేవన్నాడు కానీ ఉన్నావా నువ్వు? అన్నీ ఫోన్ పట్టుకొని మీకు ఇల్లంతా చూపెట్టింది నేనే. నన్ను ఏమేమన్నారో కూడా విన్నా. నేనేమంటానే ఎప్పుడు అనేటి అంట కానీ ఆడేం చెప్తాడు నా కొడుకు. మీ కొడుకుకి ఏం పని ఉన్నది? నువ్వు అంటే దాగుడే, అంటే దాగుడే. ఏం పార్టీ ఇచ్చిండో బామర్ది గాడు మరి బావకు? అవే 2 బీర్ సీసాలు పట్టుకొస్తాడు, అయిపోయా. దానికే మా ఊడు సంబరపడతాడు. బంగారం పెట్టలేదు, వెండి పెట్టలేదు ఆడబిడ్డకు. బంగారు ఉంగరం పెట్టిండు, చిన్నదానికి ఒక చైన్ తెచ్చిండు. నీ ఉంగరం ఎన్ని తులాలు, నీ బిడ్డ చైన్ ఎన్ని తులాలు? నా బిడ్డ చైన్ 6 తులం, నాది 6 తులం. చూసినావా ఆయనే తులాన్ని 2 వాకాలు చేసి ఈ ఇద్దరికి పెట్టినా అని చెప్పుకుంటాడు. ఏంటంటే దీనికి 6 తులం ఉంగరం, దానికి 6 తులం చైన్. ఈ అమ్మాయి ఎంపరాలు చెప్పుకుంటుంది, నా బిడ్డకు బంగారం పెట్టినాం, మనవరాలకి పెట్టినాం, నా కొడుకు పెట్టిండని. వాళ్ళ అమ్మకు నోట్ల నాలుకలేదు. మనం తెలిసిన వాళ్ళ మాట్లాడితేనే మాట్లాడుతుంది. ఆమె ఎక్కడికి పోతుంది, ఎవరితోటి చెప్తుంది నీకు పిసగాకపోతే? ఎందుకు ఫంక్షన్లకు ఆడికిడు పోదా? అన్నీ చెప్తుంది, నాకు మా తెలుసు. యోగి రాణి కూడా గట్లనే కనబడుతుంది, కానీ మస్తు హుషారు. పంది మొకబుది ఎప్పుడు నన్ను, మా అమ్మను, మా తమ్ముని ఏదోటి అంటది. ఏమని అనుకోసావు, నాకేంది? నువ్వు చెప్పిన అన్ని పట్టించుకొని ఫీల్ అయితే నాకు పిచ్చెక్కుతుంది. పెట్టిన బాధనే, పెట్టకున్న బాధనే. నా కొడుకేం పెట్టిండ్రే? కొడుకు ఎందుకు పెడతారు? బిడ్డ కాబట్టి నాకు పెట్టిండ్రు, మనవరాలు కాబట్టి దానికి పెట్టిండ్రు. కొడుకు ఎందుకు పెడతారేంది? వాళ్ళని పెట్టారా? ఆల్రెడీ కానీ నిన్ను తీసుకుపోయింది. మీరు నాకేమేం పెడుతున్నారు చెప్పుండ్రు అత్తమ్మ. పెళ్ళైనప్పటి నుంచి నాకేం పెట్టిండ్రు? ఒక్క చీర నన్ను కొనిచ్చిండ్రా? ఇంత బంగారం పెట్టిండ్రు? పెళ్ళప్పుడు గంత బంగారం పెడుతుంది కానీ గని తులాలు అవి ఎవరు పెట్టిండ్రు? మీరు పెట్టిండ్రా? మా అమ్మ ఇచ్చిన కట్నం డబ్బులతోటే కదా కొన్నారు బట్టలు, బంగారం అన్నీ. కట్నం వాళ్ళకిచ్చిందే, మాకిచ్చింది. ఆ పైసలతోటి కొన్నాం అంటే అవి మా పైసలు అన్నట్టు, అర్థమైందా? నేను అట్లా అస్సలు అనుకోను. మా అమ్మ ఇచ్చింది కాబట్టి అది మా అమ్మ కొన్నదే అనుకుంటా. అదేందో ఏమో కట్నం తీసుకుంటారు మంచిగా, ఇంకింత బంగారం పెట్టినామని చెప్తారు. ఏంటంటే ఆ పైసలతోటే కొంటారు. ఒక్కొక్కరు తులం పెడతారు, అర్థమైందానే? పైసలు మొత్తం మింగుతారు. ఆ రాజుగాడు అవలే మొక్కపోడు కాబట్టి మొత్తం చేపించిండు.
ఆ బంగారు కొండాడు. కట్నమద్దు కట్నమద్దు. అరే అవలమ్మొక పొడ కట్నమద్దనుడు ఏందిరా అని నేను తిట్టినా. దానికో తమ్ముడు మునిగిండు, ఆడ ఆయనకే పెట్టనీయడి గాని. ఒకతే బిడ్డ అయితే దాని అని మాకే వచ్చు గాని ఆ తమ్ముడు అడుగుకుంటాడా? అరే బెట్టనిస్తాడా పెళ్ళాం వచ్చినాక? ఆ పెళ్ళాం ఊకుంటుందా? ఆడబిడ్డకు పెట్టనియరు. ఎందుకత్తమ్మా స్వప్నకి రాజు పెట్టడా ఇప్పుడు? మా పెడతాడు తీ. దాని కంపెనీలో జాబ్ చేస్తాడు, దాని పైసలు తెచ్చి దానికే పెడతాడా? నువ్వు ఇప్పుడు అన్నావు కదా మా అమ్మ పైసలు కట్నం ఇస్తే బంగారం కొన్నావని. గట్లనే ఉన్నది. దాని పైసలు తెచ్చి దానికే కొనిస్తారట వీళ్ళు. ఏం కొనిస్తారో. అల్లుడట ఎవరోనట అల్లునికి పెట్టారట. కనీసం ప్యాంటు బట్టనన్నా కొనిచ్చిండా లేదా? కొనిమంట. కొన్ని రోజులు అయినాక వ్రతం చేపిస్తుందట అమ్మ. అప్పుడు పెడుతుంది బట్టలు. ఇక నీ పాసంల బట్టల కోసం నా కొడుకు చూస్తాడు, ఎదురు చూస్తాడు. ఆవిడే లేదు నా కొడుకు. కట్నం తీసుకోకు. బంగారం అట నేనే చేయించానట మొత్తం. ఏ నుంచి చేయించుతా? అడే పాటు సంపాదించిండు. అన్నయ్య ఏ పాటు సంపాదించిండు. అన్నయ్యనైతే మొత్తం దీనికే పెట్టిండు ఎండకపోయిన పీసానికి. నాకేం పెట్టలేడు. నా కొడుకు అమెరికాలో డాక్టర్. అక్కడి నుంచే పంపిస్తాడు డబ్బులు. చాలాసార్లు మీకు కూడా ఇచ్చాను డబ్బులు అవసరం ఉన్నాయంటే. ఇప్పుడు గవాన్ని తీసుడు ఎందుకే? వాడు చేసిన తప్పుకు అందరు నన్నుడు ఎందుకు? ఓగలుకోగలు ఉన్నారు, పిల్లల పెళ్లిళ్ళు చేసిండ్రు, అయిపోయాయి. మళ్ళా గవాన్ని దవ్వద్దు పాతయి. మొత్తానికి మొత్తం బంగారం కొనిపించిందంటే నా కొడుకుతోటి. ఏం చెప్పిందో ఏమో పెళ్లి కాకముందే. నేనేం చెప్పలే, అసలు ఈయనతోటి కూడా మాట్లాడలే. అన్ని నాటకాలు, నంగనాచి నాటకాలు. నువ్వు మాట్లాడలే అంటే నేను నమ్ముతా. రాజు 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 అని కలవరిత్తి కానీ పెళ్లి కాకముందు. అది ఇప్పటికి అట్లనే కలవరిస్తుంది. ఎప్పుడు అంత తోక పట్టుకొనే తిరుగుతుంది. శిశి రాణి, నాకు వచ్చింది నా కొడుకు. రాని బోని అనుకుంటా. ఆఫీస్ ఏమైరా? ఆఫీస్కి పోయే పని లేదే, ఇక్కడనే ఒక పని చెప్పిండు బావా. అట్లా వేసుకో మంచిగా. బావ చెప్పినట్టు తినుకుంటా. ఆల సొమ్ము తినుకుంటా ఆల మీదకి ఎగరకుండ్రి. నా బిడ్డ వచ్చినప్పుడు జర మంచిగా చూసుకోండి బిడ్డను. ఏమైంది రాజు? ఏం లేదు, ఎక్కడున్నావని చూడ్డానికి వచ్చిన. అవతలేరా పెళ్ళాన్ని చూడకపోతే? టీ పెట్టి దుదావే. టిఫిన్ తినవా రాజు? వద్దిగా, డైరెక్ట్ అన్నమే తింటా. కొంచెం టీ పెట్టి, హెడేక్ ఉంది. ఆడ నిద్ర పోయిండో లేదా పాపం నా కొడుకు. నాకు తెలుసు ఇవాళ ఆఫీస్ ఉంది. రాజు తాగకంటే తాగుతాడు. సాటర్డే తాగుతా అయిపోతుంది కదా, సండే రోజు హాలిడే ఉంటుంది. ఎప్పుడు తాగుతాడు, తలనొప్పి అంటాడు. వింటాడు. ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆఫీస్కి పోతే ఎట్లుంటుంది? అందరూ ఇల్లులు మంచి మంచి కట్టుకుంటాండ్రా. అయితే నన్నేం చేయమంటావే? మనం ఒక బిల్ల కొనుక్కుందాం. ఏందది? బిల్లా మూవీ ప్రభాస్ది నాకు ఇష్టం. నీ బొంద గడిగా రాగు వరకు. అరే ఒక బిల్ల కొనరా. ఏం బిల్లనే? దానికి ఏం పుట్టిందోరా? నిన్నటి నుంచి బిల్లా బిల్లా అని మొత్తుకుంటాంది. ఆ బిల్ల కథ ఏందో తేల్చిపో. ఆకు టార్చర్ అవుతుంది. ఇన్లేక సత్తాన మేడ. అందరు కొనుక్కుంటాన్రా. ఇవాళ రేపు బాగా అయినాయి. బిట్ కాయిన్స్ అవే. బిట్ కాయిన్స్ కొనమంటున్నావా? ఎవరు చెప్పిండ్రు నీకు? అమ్మని అమ్మ, దీనికి బిట్ కాయిన్స్ గురించి కూడా తెలుసా? బిట్ కాయిన్స్ ఇప్పుడు ఎవరు కొంటున్నారు? అప్పట్లో చాలా మంది కొన్నారు. నేను బిల్ల కొనమంటే బిట్టులు బొట్టులు అంటారేంద్రా? ఏం బిల్లనే? ఏం బిల్లనే నీ బిల్ల పాడగాను? గోసు బిల్లానే? అందరు కట్టుకుంటలేరా? గది ఏం కట్టుకుంటున్నారు? లోన్లు, ఈఎంఐలు, ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటున్నారా? ఇదోతి ఈ చదువురాని మొద్దును చేసుకోకరా అంటే చేసుకున్నాడు. ఇంకైతే ఇంగ్లీష్ ఫీజు రాదు, మన ఫీజు రాదు. బిల్ల అంటే ఇంగ్లీషా తెలుగు? బిల్ల అంటే ఇంగ్లీషే. ఇంగ్లీష్లో బిల్లు అనే పదమే లేదే. పిసలేసిందావే బిల్లు. ఇల్లా? అయ్యి మీకేం పుట్టింది? మీకు ఎవరికి తెలియదు ఏంది బిల్ల గురించి? సరే, ఏడ దొరుకుతుందో చెప్పే. ఏడ దొరకడేంద్రా? భూమి మీద ఏడన్నా దొరుకుతుంది. నీ టార్చర్ పాడుగాను. షాప్లో దొరుకుతుందా? పోరా, ఇక్కడ కిరాణా కొట్టుకుపోయి బిల్లా కావాలని అడిగినావనుకో మూతి మీదకి వెళ్ళేసి కొడతాడు. మరి ఏందే మమ్మీ నీ బాధ? ఈ బిల్లు ఏ నుంచి వచ్చింది? స్వప్నకు ఫోన్ చేసి అడుగుతావు. అడుగు. అల్లుడు సురేష్ కొంటాడట. ఇప్పుడే కాదట, ఓ మస్తు ఏండ్లు అయినాక కొంటాడట. పెద్ద బిల్ల. ఇంకా బంటి కూడా కొంటాడట, కానీ ఇప్పుడే కాదట. అందుకే అందరికన్నా ముందు మనమే కొందాం సపరేక. సురేష్ బంటి బిల్లలు కొంటారా? ఏం బిల్లలు? వసై అది ఎట్లుంటుంది చెప్పే చూడ్డానికి. నేను చెప్తా. ఎట్లుండేంది? సూపర్ ఉంటుంది. పెద్ద బిల్డింగ్ ఉంటుంది. డూప్లెక్స్లు కూడా ఉంటాయి అందులో. మంచి మంచి బెడ్రూమ్లు, కిచెన్లు, ఏసీలు ఉంటాయి అన్నిట్లా. ఏం చెప్తున్నావే నువ్వు? బిల్ల గురించి. బిల్లాల రూమ్లు, కిచెన్లు, ఏసీలు ఉండుడేంది? అయ్యో మీకు పిసపాడుగాను. మీకు గాయంతో తెలియదా? బొంబాయికి వెళ్ళి వచ్చినా నీకు తెలియదా? ఏం చెప్తాంది నీ బిడ్డ నీకు? నాకు అర్థమైంది. ఏమర్థమైంది చెప్పే, నీకు పుణ్యం ఉంటుంది. అందరు చెప్పురాని.
అత్తమ్మ విల్లా కొందామంటుంది. ఇల్లానా? గదే గదే 2-3 కోట్లు పెడితే వస్తుందట గంతే. కొనరా నువ్వు కూడా ఒక బిల్ల. ఏం రోగం పాడగాను, విల్లాను పట్టుకొని బిల్లా బిల్లా అని కూర్చున్నాను నిన్నటి నుంచి.